అందరికీ నమస్కారం. తెలుగు ఆస్ట్రో టుడే ఛానల్కి స్వాగతం. ధనుస్సు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందించబోతున్నారు. ఈరోజు మీరు అందమైన స్త్రీతో జాలీగా గడిపే అవకాశాలు మీకు లభిస్తాయి. ఆ అందమైన స్త్రీ వల్ల మీకు మంచి సంతోషము మరియు ధనలాభము కూడా లభిస్తుంది. ఈరోజు మీ ప్రేమికులకు మంచి తీపి గుర్తులు మిగిలిపోతాయి. మంచి బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. మరి కొంత సమయము మీకు ఈరోజు మంచిగా గడిచిపోతుంది. ఈరోజు అలంకారాలపైన మరియు నగలు మరియు వస్త్రధారణ పైన ఎక్కువగా ఆసక్తి స్త్రీలకు ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా గమనించి మీరు విద్యార్థులు మరి ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునే దిశగా వారు సాగుతాయి. ఆదాయము పెరుగుదలతోటి పని వేగవంతం అయిపోతుంది. సమయానికి పని జరుగుతుంది. సరిగా మాట్లాడడం ద్వారా మాత్రమే మీ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. మృదువుగా ప్రవర్తించాలి. కోపాన్ని నియంత్రించాలి. మీరు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదు, లేకపోతే గొడవలు అవుతాయి. మీరు ఈ ముఖ్యంగా ప్రముఖులతో మాట్లాడేటప్పుడు హుందాగా ప్రవర్తించండి. మంచిగా తెల్లటి దుస్తులను ధరించండి. దాని ద్వారా మీ యొక్క ఆర్థిక జీవితం మెరుగ్గా ఉంటుంది. మీరు జేబులో ఎరుపు రంగు రుమాలను ఉంచుకోండి. ఆర్థిక జీవితం పెరుగుదల అనేది ప్రారంభమవుతుంది. పని ఒత్తిడి నుండి తొలగించడం అనేది జరుగుతుంది. ఈ రోజు తులసి మాతకు మీరు పూజించి నీరు సమర్పించి దీపం వెలిగించి పూజలు చేయటం ద్వారా మీకున్న దోషాలు పరిహారం అవుతాయి. లలితాదేవి అర్చనలు చేయటం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. కనకదుర్గ మాత స్తోత్రాన్ని మీరు ఈరోజు పఠించడం ద్వారా మీకు ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు తొలగించబడతాయి. మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి వాతావరణం కూడా అనుకూలంగా మారుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ప్రభుత్వ పనులు కూడా పూర్తవుతాయి. మీరు కొన్ని సిఫార్సులు కూడా పొందుతారు. ఒక మార్గం మీకు కనుగొనడం అనేది జరుగుతుంది. రద్దీ కోరికల్లో తప్పు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ప్రభుత్వానికి సేవ చేయటం, అవాంఛిత ప్రదేశంలో మీరు ఉండటం వల్ల మీకు ఈరోజు ఉండడం అనేది కూడా జరుగుతుంది. జాగ్రత్తగా విషయాలు నిర్వహించాలి. ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మరియు పెద్దల ఆశీస్సులు మీ వెంటే ఉంటాయి. మీకు ఉన్నటువంటి విషయాల పుణ్యక్షేత్రాలు సందర్శించే విధంగా కూడా మరి ఈరోజు శుభ ఫలితాలు కలిగే విధంగా కూడా మరి లక్షణాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇక లక్కీ సంఖ్య 48, లక్కీ కలర్ అయితే గోధుమ. పరిహారంలో ఈరోజు మీరు శివలింగానికి పాలతో అభిషేకం చేయడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.